ఆల్బమ్స్ అది. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా పాటలు అప్పుడప్పుడు వింటూ ఉంటాను నేను. ఇన్ఫ్యాక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీ కాంబినేషన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ అంటే రియల్లీ ఎక్సైటెడ్. అంటే చాలా తక్కువ కనిపిస్తారు మీడియాలో కూడా, సినిమాలు కూడా తక్కువ చేస్తారు, ఎందుకో నాకు తెలీదు. వచ్చినాయి కదండి, చేస్తా. గ్రాస్లీ అండర్ యూటిలైజింగ్ యువర్ టాలెంట్ ఇండస్ట్రీ, అది సింగర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా. అదే సార్. సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ సార్. అండర్ యూటిలైజింగ్ తెలియదండి, ఎందుకంటే ఎవరికైనా సరే మన దగ్గర వచ్చే ఆపర్చునిటీస్ బట్టే అన్నీ కలిసి వస్తే మనం షైన్ అయ్యే అవకాశం వస్తుందండి. బట్ నాకు ఖచ్చితంగా స్టిల్ అ లాంగ్ వే టు గో కదా సార్. సో నాకు కూడా ఇంకా చాలా టైం ఉంది, ఇంకా ఎన్నో చేయాలి. సో ఐ థింక్ ఐఎమ్ హోపింగ్ దట్ ఐ విల్ డూ మచ్ మోర్ అండ్ బెటర్. ఇన్ఫ్యాక్ట్ RRRలో కూడా నాటు యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆస్కార్ సాంగ్ అది సార్. అండ్ కొమరం భీముడు మై ఫేవరెట్. ఒక ఇంటెన్స్ రెండరింగ్తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు ఆ సీన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ అందరూ అడిగే క్వశ్చన్ ఏది, మహేష్ బాబు గారి సినిమాలో ఏంటి అందులో కూడా మీ టచ్ ఉంటే బాగుండేదని కోరుకుంటున్నారు అందరూ. సార్ అంటే ఖచ్చితంగా అంటే నాన్ రికార్డింగ్స్ మహేష్ బాబు గారి మహేష్ బాబు గారి సినిమానే కాదండి, నాన్నగారి సినిమాలు అన్నింటిలోనూ ఆయన ఏమైనా వర్క్ ఉంటే ఇప్పటికీ కూడా నాకు వర్క్ అసైన్ చేస్తూ ఉంటారు సార్. నా బాధ్యత అంటే పార్ట్ ఆఫ్ రికార్డింగ్ సెషన్స్ అండి. సో ఈ సినిమాలో కూడా నెమ్మదిగా మ్యూజిక్ వర్క్స్ కూడా మొదలైనాయండి. సో అది కూడా చేస్తున్నాం. లుకింగ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎన్ని చెప్పినా సరే అండర్ యూటిలైజ్ చేస్తున్నారని చెప్పి ఇండస్ట్రీ అన్నారు కదా, స్టిల్ స్టిక్ టు ఇట్.